వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తాను అధికారం రావడానికి ఎన్ని అడ్డదారులు తొక్కాలో అన్ని అడ్డదారులు తొక్కి, ఒకవేళ తన అధికారాన్ని అందుకోవడంలో ఎవరైనా కానీ అడ్డుంటే గనక వాళ్ళని అడ్డు తొలగించుకోవడానికి వాళ్ళని పర్సనల్ గా అటాక్ చేయడం అనేది మనం అనేక రకాలుగా చూసామండి. అయితే ఈ పర్సనల్ అటాక్ అనేది బయట వాళ్ళకే కాదు, తన సొంత కుటుంబ సభ్యులైనా కానీ తన అధికారానికి గనక ఎవరైనా అడ్డొస్తే వాళ్ళని ఎవరిని స్పేర్ చేయరు అనేది ఇవాళ రుజువైందండి. అదేంటంటే షర్మిల గారు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మీడియా సమావేశంలో మాట్లాడిన మాటల తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో వైవి సుబ్బారెడ్డి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు సహజంగానే రాజకీయంగా వాళ్ళ పార్టీ మీద విమర్శలు చేశారు కాబట్టి ఆ విమర్శలకు ప్రతి విమర్శగా చేయడం అనేది సహజం. అది రాజకీయం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఆ ఆస్థాన బూతు పితామహులు ఎవరైతే ఉన్నారో డాక్టర్ పంచి ప్రభాకర్ రెడ్డి, డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి అనేటటువంటి ఆ బూతు పితామహులు వాళ్ళు ఈరోజు వాళ్ళ వెర్బల్ డయరీని కప్పుకోవటం, విపరీతంగా వీడియోలు చేసేయటం, ఒకరికొకరు మాట్లాడుకోవటం, ఆ మాటలను కనుక మనం ఒకసారి గమనిస్తే అంటే జగన్మోహన్ రెడ్డి గారి పదవికి ఎవరైనా అడ్డుగా ఉంటే వాళ్ళ మీద ఎంత తీవ్రంగా పర్సనల్ గా అటాక్ చేయాలా, రాజకీయంగా మాట్లాడలేరా అనేది కనుక ఆలోచిస్తే ఇది సమాజానికి మాత్రం మంచిది కాదు అని ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే ఇవాళ ఒక వీడియోలో డాక్టర్ చింతా ప్రదీప్ రెడ్డి అలాగే డాక్టర్ పంచి ప్రభాకర్ రెడ్డి వీళ్ళిద్దరూ మాట్లాడిన మాటలు ఏంటంటే, ఇప్పటి వరకు వైఎస్ షర్మిలారెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి, మా షర్మిలమ్మ, మా వైఎస్ షర్మిల అని మాట్లాడినటువంటి వీళ్ళందరూ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరూ అలాగే ఈ చింతా ప్రదీప్ రెడ్డి, పంచి ప్రభాకర్ రెడ్డిలు కూడా ఇవాళ ఆవిడికి పెట్టిన పేరేంటంటే అసలు పేరు బయట పెట్టేశారండి. అదేంటంటే మరుసుపల్లి షర్మిల శాస్త్రి. అంటే ఎంత కుల అహంకారం అనేది మనకు అర్థమవుతుందంటే మరుసుపల్లి షర్మిల శాస్త్రి అని చెప్పి ఇప్పుడు ఆవిడకి నామకరణం కొత్తగా పెట్టారండి. అంటే ఈ రోజు నుంచి ఎవరైతే రాజశేఖర రెడ్డి అభిమానులు ఉన్నారో రాజశేఖర రెడ్డి గారి కూతుర్ని వైఎస్ షర్మిలారెడ్డి అనొద్దు, మరుసుపల్లి షర్మిల శాస్త్రి అనాలని చెప్పి వీడు చెప్పడం జరిగిందండి. అదే విధంగా మాట్లాడుతూ ఈ షర్మిల గారికి ఇప్పుడు బ్యాక్ ఉంది ఎవరంటే బూతు కిట్టు, అంటే మన ఏబిఎన్ రాధాకృష్ణ గారిని వీళ్ళు పిలిచే పేరంటే బూతు కిట్టు. మరి ఆయన ఏ బూతులు మాట్లాడాడో ఒకసారి మీరు పంచి ప్రభాకర్ వీడియోలు కనుకంటే ఈ బూతులు సోషల్ మీడియాలో మాట్లాడొచ్చా, యూట్యూబ్ లో కూడా మాట్లాడొచ్చా, మాట్లాడితే కుటుంబ సమేతంగా మనం రాజకీయాలు ఎవరు ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు చూడొచ్చా అనేది అర్థమవుతుందండి. అదే విధంగా రాజశేఖర రెడ్డి గారి ఆత్మ కేవీపీ గారు ఆయన్ని చండాలమైన బూతులు తిట్టడం, అసలు రాజశేఖర రెడ్డికి బుద్ధి ఎట్టలేదు, ఎలాంటి వాడిని పక్కన పెట్టుకున్నాడు, వాడేమి ఫ్రెండ్ అని చెప్పి కేవీపీ గారిని తిట్టడం. అదే విధంగా నీ మొగుడు, ఇది బ్రదర్ అనిల్ గారిని ఇప్పుడు మొన్నటిదాకా బ్రదర్ అనిల్, ఎందుకంటే 2014-19 ఎన్నికల్లో ప్రతి చర్చలోనూ తిరిగి మేనేజ్ చేసి మన మతం వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికే ఓటేయాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మన మతం వాడే కానీ ప్రచారం చేసి ఓట్లు తెచ్చాడు కాబట్టి అప్పుడు బ్రదర్ అనిల్ గారు రాజశేఖర రెడ్డి గారి అల్లుడు, రాజశేఖర రెడ్డి గారి ప్రియ కూతురు అని చెప్పి మాట్లాడినాడు. ఇవాళ నీ మొగుడు, అది ఇది, నువ్వు ఎవరిదైనా నోట్లో పెట్టుకున్నావా అని అంటూ, హెరిటేజ్ ఐస్ క్రీమ్ ఏమన్నా నోట్లో పెట్టుకున్నావా అని అంటాం. అలాగే బ్రదర్ అనిల్ అనేవాడు వ్యభిచారిగా తిరుగుతుంటే నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు అనేది ఒకటి. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారిని జగన్ రెడ్డి అంటావా, ఇంత కండకావరమా అంట. మరి జగన్ రెడ్డి అంటే తప్పేంటో నాకైతే అర్థం కాదు, బూతు కాదు కదా. ఇప్పుడు పంచప్రభాకర్ మాట్లాడే విధంగా ఎవరు బూతులు మాట్లాడాల. అదే విధంగా ఈవిడ రాజశేఖర రెడ్డి బిడ్డ కాదు, ఒక గడ్డ అంటూ రేపు నుంచి మేకప్ వేసుకోవద్దు అంటే షర్మిల గారు మేకప్ వేసుకుంటది అనేది డిసైడ్ చేసేసారు. వీడు రేపు నుంచి మేకప్ వేసుకోవద్దంట. అదే విధంగా రాజశేఖర రెడ్డి చేసిన అవినీతిని ఈ తొందరలో వీళ్ళు బయట పెట్టారు. ఏంటంటేనండి, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,000 కోట్ల విలువైన భూమిని అప్పనంగా ఈ బ్రదర్ అనిల్ గారు తీసుకోవడం జరిగిందంట. మరి రాజశేఖర రెడ్డి గొప్ప సూర్యుడు, వీరుడు, ప్రజల కోసం పనిచేస్తారు, ఇప్పుడు దాకా అవ్వదనుకుంటున్న ఈ బ్యాచ్ మరి ఇదే రాజశేఖర రెడ్డి తన సొంత అల్లుడికి కూతురికి 4,000 కోట్ల విలువైనటువంటి భూమిని ఎలా దారదత్తం చేయగలిగాడు? ఇదేనా ప్రజానాయకుడు అనేటువంటి వాడు చేసే పని అనేది వాళ్ళ ప్రతివాడు అర్థం చేసుకోవాలి. అంతేకాదండి, సొంత కుటుంబ సభ్యుల్ని జగన్ రెడ్డి అని అంటారా అని అంట. జగన్ రెడ్డి అని వాళ్ళు అంటుంది ఆవిడికి ఆయనకి ఏమున్నాయో మనకు తెలియదు కదా. ఇలా దారుణంగా మాట్లాడతారా అనేది ఇవన్నీ చెప్పిన తర్వాత నాకు అనిపించింది, అంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరిస్తే, జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తే, జగన్మోహన్ రెడ్డి గారి వ్యతిరేకంగా పనిచేస్తే రాజశేఖర రెడ్డి గారి కూతురని కూడా చూడకుండా వీళ్ళు బండ బూతులు తిడుతూ పచ్చి బూతులతో ఆవిడ్ని ప్రస్తావిస్తున్నారు అంటే అసలు వీళ్ళు మానవత్వం ఉన్నవాళ్ళేనా,
రాజశేఖర రెడ్డికి నిజమైన అభిమానులేనా అని కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా ఇది అధికార దాహం, ధనదాహంతోనే జగన్మోహన్ రెడ్డి గారు ఇలా కొంతమంది ఎవరైతే బూతులను అవలీలగా మాట్లాడగలరో వాళ్ళతో తన ప్రత్యర్థుల మీదకి పర్సనల్ గా అటాక్ చేయిస్తారేమో అని నాకు అనిపిస్తుంది.